ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసివ్వమంటే ఏకంగా ఖాతాని ఖాళీ చేశాడు ఓ కేటుగాడు. ఓ మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సినీ పక్కీలో ఆమెకు మోసం చేసి అక్కడి నుంచి జంప్ అయిపోయాడు ఆ కేటుగాడు. తాను మోసపోయానని గ్రహించిన మహిళ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కుంపీనిపురం గ్రామంలో సింగనమల రాజేశ్వరి నివాసంలో ఉంటుంది. డబ్బులు డ్రా చేసుకోవడం కోసం రాసంపేట అగ్రికల్చర్ ఎస్బీఐ బ్రాంచ్ కి ఆనుకొని ఉన్న ఏటీఎం వద్దకు వచ్చింది. తనకు డబ్బులు డ్రా చేసివ్వమని క్యూలో నిలబడి ఉన్న ఓ యువకుడిని అడిగింది. వెంటనే ఆ యువకుడు ఏటీఎం కార్డును తీసుకుని మెషిన్లో పెట్టి పిన్ నెంబర్ చెప్పవలసిందిగా కోరాడు. పిన్ నెంబర్ సరిగా లేదని, డబ్బులు రావటం లేదని ఆ మహిళతో చెప్పి ఆ మహిళ ఏటీఎం కార్డుకు బదులు మరో ఏటీఎం కార్డును ఆమెకు ఇచ్చారు. ఇలా ఏటీఎం కార్డులు మార్చిన ఆ విషయం మహిళకు గ్రహించలేదు. ఇదే అదునుగా భావించిన ఆ కేటుగాడు రాజేశ్వరి ఏటీఎం కార్డు తీసుకెళ్లి ఒకే రోజు 50,000 రూపాయలను యూనియన్ బ్యాంక్ ఏటీఎం నుంచి విత్డ్రా చేస్తాడు. తన అకౌంట్లో డబ్బులు మాయం అవడంపై రాజేశ్వరమ్మకు అనుమానం వచ్చి ఏటీఎం కార్డును పరిశీలించగా తాను మోసపోయినన్న విషయం తెలుసుకుంది. దీంతో రాజేశ్వరి బంధువులు రాసంపేట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పట్టణ పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. రాసంపేట పట్టణంలో ఏటీఎంల కేంద్రంగా గతంలోనే ఎన్నో మోసాలు జరిగాయి. నిరక్షరాస్యులను, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే అమాయకులను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు పలు మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఇలాగే ఏటీఎంల వద్ద కాపు కాసి నగదు డ్రా చేసి ఇవ్వనున్న వారికి కార్డు మార్చి ఇచ్చి మోసం చేసే ఓ వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఏటీఎం వద్దకు వచ్చే ప్రజలు జాగ్రత్తగా లేకపోతే తమ అకౌంట్లోని డబ్బులు కేటుగాళ్లు మాయం చేస్తారన్న విషయం గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి నేరాలపై పోలీసులు సైతం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెట్టి పిన్ నెంబర్ కొట్టమా అన్నాడు. పిన్ నెంబర్ కొట్టిన అతను చూసి కార్డు మార్చి ఇచ్చేసినాడు. నేను చూసుకోకుండా బ్యాగ్లో వేసుకున్నా. నేను ఇంటికి పోయినాక చూసి మెసేజ్లు వచ్చినాయి. రాజంపేటలో 40,000 తీసినాడు, కోడూరులో 10,000 తీసినాడు. వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. 50,000 మాకు ఇవ్వమని న్యాయం కోరుచున్నాం పోలీస్ స్టేషన్. స్టేట్ బ్యాంక్ దగ్గరికి పోయి ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవాలని ట్రై చేసింది, రాలేదు. పక్కనే ఎవరో ఉంటే అతనికి ఏటీఎం కార్డు ఇచ్చేసి డబ్బులు డ్రా చేసి ఇవ్వని చెప్పేస్తే అతను వచ్చేసి ఏటీఎం మిస్ప్లేస్ చేసేసి ఇది పని చేయలేదని చెప్పి ఆమెకు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆమె ఏదో అర్జెంట్ పని పడి హాస్పిటల్కి వెళ్ళింది. తీరా చూసుకుంటే ఆమె అకౌంట్ నుండి 40,000 డ్రా అయింది. దీని మీద మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాం. మీరు కూడా పబ్లిక్